ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసాడు. లడ్డూలు ఎటువంటి కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ఎవరు క్షమాపణ చెప్పాలి సార్? ఎందుకు క్షమాపణ చెప్పాలి సార్? మీరు చేసిన పాపాలని, మీరు చేసిన కల్తీల్ని ఈరోజు బయటికి తీసుకొచ్చాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరినీ ఏమడుగుతున్నాం, మీరు ఎంతసేపటికి అక్కడ జంతు కొవ్వు లేదు కదా క్షమాపణ చెప్పండి, జంతు కొవ్వు లేదు కదా క్షమాపణ చెప్పండి. అసలు అక్కడ నెయ్యలేదు కదా. వేర్ ఇస్ దట్ గీ? మీరు వాడిన గీ పదార్థాలు ఏంటి అసలు అక్కడ? సార్ గతంలోనే రమణ దీక్షితులు గారు ఆయన సంవత్సరం క్రితమే చెప్పారు, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత ఘోరం జరిగింది, మేము గతంలో చెప్పుకోలేకపోయి చెప్పే పరిస్థితులు కూడా లేవని చెప్పారు సార్. అవన్నీ కూడా ఈ రోజు మేము ప్రజల ముందు కథ తీసుకొస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రోజు అందరం కూడా కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నాం సార్? రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, కేబినెట్ లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి గురించి చర్చిస్తూనే సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ప్రజలందరూ దృష్టికి తీసుకురావడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ రోజు వర్మ గారు ఇంకొక విషయం సార్ మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, జంగిల్ రాజ్ పరిపాలన నడుస్తుంది, జంగిల్ రాజ్యం నడుస్తుంది అని మాట్లాడుతున్నారు. ఆటవిక పరిపాలన నడుస్తుంది అంటారు. సార్ నిజంగా ఆటవిక పరిపాలనే కూటమి ప్రభుత్వం చేయగలిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి ఇంటి నుంచి బయటికి కూడా అడుగు పెట్టేవాడు కాదు. అక్కడే 100 మంది పోలీసులు పెట్టి తాడులు కట్టించడంలో, రోప్స్ కట్టించడంలో గతంలో చంద్రబాబు నాయుడు ఇంటికి అట్లే కట్టించాడు సార్, బయటికి రాని గతంలో అదే చేశాడు ఆయన. దాన్ని జంగిల్ పరిపాలన అంటారు, ఒక ఆటవిక పరిపాలన, ఒక అడవి పరిపాలన అంటారు. కానీ ఈ రోజు అదేం చేయలేదు. ఈ రోజు ఎక్కడికైనా వెళ్తున్నాడు, భారీ ర్యాలీలతో వెళ్తున్నాడు, జనసంద్రోహంలో వెళ్తున్నాడు, కేరింతలు కొట్టించుకుంటాడు, రప్ప బ్యానర్లు పెట్టుకుంటాడు, సీఎం జగన్ అని మాట్లాడిపించుకుంటాడు, హ్యాపీ ఆయన తిరుగుతున్నాడు కదా. ఇక ఎక్కడ ఆటవిక రాజ్యం ఉంది? ఎక్కడ జంగిల్ పరిపాలన ఉంది? నువ్వు జంగిల్ రాజ్ పరిపాలన చేసావు కాబట్టి, నువ్వు ఆటవిక పరిపాలన చేసావు కాబట్టి గత 150 నిన్ను 11కి ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనలో బుద్ధి జ్ఞానం రాలా సార్. నిన్న ఈ పాయింట్ చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి వర్మ గారు. మనం జక్కప్పూడి రాజా గారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆయన సార్, గల్లా మాధవి గారిని పట్టుకుని ఆయన ఏం మాట్లాడతాడు సార్? చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మార్కులు కొట్టేసేదానికి ఈ విధంగా ప్రయత్నాలు చేసి దాడులు చేయగలుగుతున్నారు. రేపు వచ్చేది మేమే జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీదకి లాక్కొచ్చుతాం నిన్నంటే, ఒక ఆడపడుచును పట్టుకొని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొస్తాడంటే, ఒక ఆడపడుచును ఉద్దేశించి ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే సార్ అవన్నీ కూడా. అంటే సార్ నేనేమన్నాను, ఈ రోజు ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో మనం బ్రతుకుతున్నాం. భగవంతుడు మనకు ఒక నోరిచ్చాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చింది మాట్లాడమని అన్నసరికి ఏది పడితే అది మాట్లాడడం స్వేచ్ఛ లేదు సార్. ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడమని కాదు, లాకారం భాషలో మాట్లాడమనో, లేకుంటే జుట్లు పట్టుకుని లాక్కొచ్చి కొడతామనో, ఇటువంటి వాటికి కాదు ఇచ్చింది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం సమాధానం చెప్పాలా, జవాబుదారితనంగా మనం ఈ రోజు పరిపాలన చేయాలి సార్. 19 నెలలుగా కూటమి ప్రభుత్వంలో కూటమి పరిపాలన చాలా అద్భుతంగా కొనసాగుతుంది. దేని మీద ఏం చేయాలో తెలియక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి కింద మీద పడుతున్నారు వీళ్ళు సార్. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో, ఇక్కడే మన అనలిస్ట్ గారు ఉన్నారు వెంకటేష్ గారు, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు, ఒక డిబేట్ లో, అసలు ఈ ఫ్లెక్సీలు కట్టడం ఏంటి, ఈ గొడవలు చేయడం ఏంటి, ఈ ఫ్లెక్సీల వల్ల ఏదైతే గొడవలు వచ్చాయని చెప్పేసి. నాకు తెలిసి గతంలో వెంకటేష్ గారు కొన్ని పోస్టర్లు చూశారు, కొన్ని ఈ ఫ్లెక్సీలు చూశారు, నాకు తెలియదు కానీ ఐ షుడ్ రిమెంబర్ ఇట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారివి బాక్సింగ్ బ్యారల్స్ పెట్టేసి, ఆ రాక్షస మూకల్లాగా బొమ్మలు పెట్టేసి దాన్ని తొక్కుకుంటూ వాటిని ఎగిరెగిరి తంతూ వాటిని బాక్సింగ్ చేస్తుంటే వాటిని సార్ రెచ్చగొట్టేవాటిని. ఆ రోజు మేము ఎక్కడ రెచ్చిపోలేదు, మేము ప్రశ్నించేది తప్పని మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీటింగ్లు చేతనైతే మీటింగ్లు పెట్టుకుంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి, ఇది పైశాచికత్వం, ఇలాంటివి చేయొద్దని చెప్పాను. కానీ దాన్ని ఏ రోజు కూడా వీళ్ళు దాన్ని వ్యతిరేకించలేదు సార్. ఆ రోజు ఈ రోజు ఏం చేశారు సార్, తిరుమల తిరుపతి పరమ పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఇచ్చిన రిపోర్ట్ ఆధారం ప్రకారం ఒక బ్యానర్లు నిలిచినాయి. ఆ బ్యానర్లు వెలిస్తే దాని దగ్గర గొడవైందని మాట్లాడతారు, దాని దగ్గర లకారం భాష మాట్లాడతారు సార్. బ్యానర్ కట్టడం తప్పు కాదు, దాంట్లో ఎటువంటి బూతులు లేవు, ఎవరిని ఉద్దేశించి బూతులు తిట్టలేదు. ఈవెన్ మీకు తప్పనిపిస్తే మీకు రైట్ అయిందో అది కట్టండి, అది చూపించండి, ప్రజలకు తీసుకొచ్చి చూపించండి. మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారు? ఇందాక కూడా పేరు నాని గారు వెటకారంగా ఏదో మాట్లాడని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి అసలు అక్కడ ఏముంది అంటున్నారు. మేమేం అడుగుతున్నాం, జంతు కొవ్వు లేదని మీరు మాట్లాడుతున్నారు, అసలు నెయ్యి ఉందా? లెట్ మీ స్ట్రైట్ క్వశ్చన్, నాకు ఒకటే సింపుల్ గా ఆన్సర్ చెప్పండి, అసలు నెయ్యి ఉందా? ఉంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దాదాపుగా 60 లక్షల కిలోల నెయ్యిని మీరు కొన్నారు. ఆ నెయ్యి ఎక్కడి నుంచి కొన్నారు? ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఒక ఆవు లేకుండా, ఒక చుక్క పాలు లేకుండా, ఒక చుక్క నెయ్యి లేకుండా లడ్డూలు ఎట్లా తయారు చేశారు? 20 కోట్ల రూపాయలు. అజయ్ ఒక్క విషయం దయచేసి రాజకీయ నాయకులందరూ కూడా ఆ జంతు కొవ్వు దాన్ని
ప్రతి ఒక్కరు కూడా మైండ్ నుంచి తీసేయండి అబ్బా, అది వినడానికి ఇబ్బందికరంగా ఉన్న చాలా మంది దాని వల్ల ఇబ్బంది ఎవరు పడుతున్నారు. మాట్లాడుతున్నారు? అది మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తారు? కాదు, ఎవరు మాట్లాడుతున్నారు దాన్ని? అసలు ఎవరు main controversy మాట్లాడుతున్నారు అది సార్? కదండి. సార్ ఈరోజు సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మేమేం అడుగుతున్నాం? అసలు లేదు కదా, ఇంకా లేని దానికోసం ఇప్పుడు ఎందుకు? ఏదైనా చెప్తారు కదా జంతుకవుది, మళ్ళీ దాన్ని ఎందుకు అన్నిసార్లు నెమరు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ మేము మాట్లాడాం. ఏమని జంతుకో ఉందానా? మాట్లాడుతున్నాం కాదు, జంతుకో ఉందని ఇచ్చారా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఇప్పుడు వరకు బయట పెట్టలేదు. అజయ్ గారికి ఏదైనా ఉంటే చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు, ఒక్క నిమిషం అండి, 1 minute. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు ఏదైతే ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ ని ఒక్కసారి ప్రజల ముందు పెట్టమని చెప్పండి. సార్ నిన్న పయ్యావలు కేశవ్ గారు, వెంకటేష్ గారు నిన్న పయ్యావలు కేశవ్ గారు నిన్న పెట్టారు, ఈ రోజు కూడా పెట్టారు. మీరు పెట్టండి సార్, మీరు పెట్టండి సార్, ప్రభుత్వంలో మీరు భాగం. పయ్యావల కేశవ్ గారు పెట్టింది మేము చూడలేదు, మీరు పెట్టండి, ఇప్పుడు పెట్టండి. చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఏదైతే బయట పెట్టారో ఎట్ ద స్టార్టింగ్ స్టేట్మెంట్, దానికి ముందు వచ్చినటువంటి జంతు కొవ్వు కలిసిందని రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్ కొంచెం బయట పెట్టండి. వర్మ గారు చెప్పండి. వెంకటేష్ గారు ఎక్కడ ఉంది రిపోర్ట్ అన్నది? సాక్షాత్తు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2022లో సిఐటిఆర్ఏ రిపోర్ట్లో క్లియర్గా జంతు అవశేషాలు ఉన్నట్టు, ఫిష్ ఆయిల్ ఉన్నట్టు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. వాస్తవా కాదా అంటే వాళ్ళ గవర్నమెంట్లోనే ఒక రిపోర్ట్ వచ్చిందండి, అధికార మతంతో వాళ్ళు తొక్కు పెట్టారు. ఇది వాస్తవా కాదా? సార్ రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి వెంకటేష్ గారు, ప్లీజ్ అండి మాట్లాడండి. చిన్న క్లారిఫికేషన్, 2002లో భోలే బాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మాట వాస్తవం అవునా కాదా అది కూడా చెప్పాలి కదా మీరు. ఏంటి సార్ 2020 అదే భోలే బాబాకి ఎందుకు బినామీ పేర్ల మీద ఇచ్చారండి నిబంధనలు సడలించి? అది వాస్తవం కాదా? అది వాస్తవం కాదా? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను, మీరు చెప్పింది వాస్తవమే. అదే కంపెనీకి బినామీ పేర్ల మీద అదే కాంట్రాక్టర్ ని నిబంధనలు తొంగలో కట్టి 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాల్సిన కంపెనీని 150 కోట్లు చేసి ఒక కేజీ నెయ్యి కానీ, ఒక కేజీ పాలు కానీ, ఒక ఆవు కూడా లేని కంపెనీకి కాంట్రాక్టర్ అప్పు చెప్పారు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ లో జగన్ రెడ్డి. వాస్తవం కాదా? ఫస్ట్ పాయింట్ మీరు అడిగిందే నేను అడుగుతున్నాను. ఇదంతా ఎవిడెన్స్ ఉంది చూడండి, కాదని ఎవరంటారు? మీ గవర్నమెంట్ లో, సాక్షాత్ మీ గవర్నమెంట్ లోనే ఇచ్చింది. ముఖ్యంగా అండి దీని అన్నటికి మూడు, జగన్ రెడ్డికి హిందూ మనోభావాలన్నా, హిందూ దేవుళ్ళన్నా ఎక్కడ గౌరవం లేదు. నిజంగా ఉంటే ఉగాది పండగ సెలబ్రేషన్స్కి తన ఇంట్లో సెట్ వేసుకుని పూజలు ఎవరు చేసుకోరండి, దేవుడిని తన ఇంట్లో తెచ్చుకోరు. ఇది వాస్తవం కాదా చెప్పమనండి. అంటే దేవుడి దగ్గర మనం వెళ్ళాలా, మనం దేవుడి దగ్గర తెచ్చుకోవాలా? ఈరోజు చాలామంది మేధావులు వైసీపీలో ఉన్న చాలామంది ముందుకు వస్తున్నారండి, మేము ఏమీ తప్పు చేయలేదండి. మన అజయ్ గారు చెప్పారండి, నిజంగా ఒకే ఒక సూటి క్వశ్చన్, వాళ్ళు సప్లై చేసిన 250 కోట్లలో నెయ్యి అని చెప్పిన దాంట్లో నెయ్యి శాతం ఎంత ఉంది? ఒకే ఒక క్వశ్చన్ సమాధానం చెప్పమని డిబేట్ నుంచి వెళ్ళిపోతాం మేము. అది సింథటిక్ నెయ్యా, జంతు అవశేషాలు నెయ్యా అన్నది చెప్పండి, దాన్ని కూడా చెప్తాను. సిట్ రిపోర్ట్లో 34 పేజీలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి యానిమల్ ఫ్యాట్ ఉందని. అదే విషయాన్ని పల్లెల కేశవ్ గారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులన్నా, హిందువుల మనోభావాలన్నా గౌరవించే ఉద్దేశం లేదు. ఉద్దేశం లేదే కనుక రాముడి గుడి, రామతీర్థాల్లో రాముడి గుడి పగలగొట్టినా, దుర్గగుడిలో వెండి రథాలు చోరీ చేసినా, అదే అంతర్వేదిలో ఒక పిచ్చోడని పేరు చెప్పి రథాన్ని తగిలేసినా ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఏ విధమైన చర్యలు లేవు. ఇంకొకటి అండి చాలా ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళందరూ అంటారు వెంకటేశ్వర స్వామి మనకందరికీ కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం. అలాంటి ఆరాధ్య దైవంలో బాత్రూమ్లు కడిగే కెమికల్ మిక్స్ చేశారని అదే సిట్ రిపోర్ట్ ఇచ్చిందా లేదా అడగండి. అదే సిట్ రిపోర్ట్లో ఉందా లేదా అడగండి. అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలను అడుగుతున్నాం. అంతే తప్ప ఏదో ఉంది ఏదో చేద్దామంటే నడవదండి. దయచేసి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సిఐబిఐ సిట్ రిపోర్ట్ చాలా క్లియర్ గా చెప్పిందండి. దేవదేవుడు ఉన్న మాట వాస్తవమే అయితే, దేవదేవుడు అనేవాడు 7 కొండల మీద ఉన్నవాడు వాస్తవమే అయితే, కలిపినోడు పోతాడు, లేదా ఆరోపణలు చేసినోడు పోతారు. ఖచ్చితంగా పోతారు. చెప్తున్నానంటే ఒక్క నిమిషం, 1 minute అండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సిట్ రిపోర్టు
సిట్ రిపోర్ట్ లో ఏం చేసింది సార్? చార్జ్ షీట్. ఎప్పుడైనా సరే ప్రభుత్వం వైపు నుంచి, అది కేంద్ర ప్రభుత్వం అనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అభియోగ పత్రం. చార్జ్ షీట్ అంటే అభియోగ పత్రం. ఒక కేసు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏ నేరం అయితే జరిగిందని ప్రభుత్వం నుంచి కానీ లేదా ఫిర్యాదుదారు నుంచి వచ్చిందో దానికి సంబంధించినటువంటి అభియోగ పత్రం వేస్తారు. దాని మీద విచారణ జరగాలి, దాని మీద సాక్ష్యాలు వెళ్ళాలి. ఈ సాక్ష్యాలని విచారించిన తరువాత కోర్టులో న్యాయం ఏంటో తెలుస్తుంది. ఛార్జ్ షీట్ లో వీళ్ళు అడ్డమైనటువంటి జంతు కొవ్వు కలిసిందని చెప్పి మొదట అన్నారు. సరే, ఇప్పుడు మీరు కూడా ఒప్పుకుంటున్నారు జంతు కొవ్వు అవశేషాలు లేవు, పంది కొవ్వు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల భక్తుడిగా ఒక 20-25 సార్లు కాలినడకని వెళ్ళి దర్శనం చేసుకున్నవాడిగా పంది కొవ్వు లేదు, జంతు అవశేషాలు లేవు. ఇక మీరు చెప్తున్నటువంటి కెమికల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సపరేట్ గా ప్రతి ఒక్క వినిమయ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఉంది. ప్రతి ట్యాంకర్ ని టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్టు నెయ్యి అయిపోవచ్చు, రిపోర్ట్ ఎక్కడికి పోదు. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి అనేవాడు కూర్చుని లడ్డూలు ఈ కలపండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అనేవాడు ఎవడు చెప్పడు. కానీ అక్కడ నాకు ఎవరు చెప్పారు అంటే, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి లేదా నన్ను కలిసిన వాళ్ళు కానివ్వండి ఇలా అపచారం జరుగుతుంది అని అన్నారు. దానికి సంబంధించి నేను పాప ప్రక్షాళన నేను చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను చేసుకున్నాను అని చెప్పేసి అన్నాను. నేను బలంగా చెప్పేది ఏంటంటే, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, వీళ్ళు ఒక వర్డిక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ రోజుకి ఎటువంటి రిపోర్టు లేదు వీళ్ళ దగ్గర. ఓకే, ఆ రోజు మీరు నెక్స్ట్ డే రిపోర్ట్ మీరు డిబేట్ పెట్టారు. నేను అడిగాను, అసలు ఓకే మేము ఒప్పుకుందాం, జంతు కొవ్వు కలిసిందనే ఒప్పుకుందాం, రిపోర్ట్ ఏది? రిపోర్ట్ ఏ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు జరిగిన కల్తీని ఇచ్చింది. ఒక్క నిమిషం, ఆ రోజుకి రిపోర్ట్ లేదు మన దగ్గర. పబ్లిక్ ప్రొఫైల్లో రిపోర్ట్ లేదు. మేము ఎంతగానో మీ మీడియా పరంగా మీరు ఆ రోజు వచ్చినటువంటి డిబేట్ లో నేను ఖచ్చితంగా అడిగాను, ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మీరు ఇటువంటి ఒక వర్డిక్ట్ బయటకు వదిలారు? ఎందుకంటే ఇది ప్రజల యొక్క భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం. కాబట్టి ఖచ్చితమైన రిపోర్ట్ మీ చేతిలో ఉంటే ఎస్ ఏదో కలిపాడు కాబట్టి లోపలేసేసాం అని చెప్పేసి మీరు చెప్పండి అంటే, ఈ రోజు వరకు ఆ రిపోర్టు, ఆ డేట్ కి ముందు రిపోర్ట్ లేదు. ఇక రెండో రిపోర్టు సిట్ ఈ రోజు ఏదో రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అందరూ చంకలు గుద్దుకుంటున్నారు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి జంతు కొవ్వు లేదని, ఇటు మన కూటమి నిమిత్తలేమో ఇందులో ఆ కెమికల్స్ కలిగినాయి ఈ కెమికల్స్ కలిగినాయి అని. అసలు ఎప్పుడైనా సరే ఈ రోజు జరిగేటువంటి పాలలో ప్రతిరోజు మనం చేస్తామండి, ఎవ్రీడే ఒక టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఏ రోజు పాలకు ఆ రోజు. ఈ రోజు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏ రోజు నెయ్యికి సంబంధించింది. ఓకే, ఇది ఎవరు అడగట్లేదు. వెంకటేష్ గారు సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. ఉండండి, శేఖర్ మాట్లాడిన తర్వాత వెంకటేష్ గారు అప్పుడు మీరు రెస్పాండ్ అవుతుంది. కానీ ముగ్గురు వెర్షన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఆయన మాట్లాడలేదు. శేఖర్ రెస్పాండ్ అవ్వండి సార్. నమస్తే అండి వర్మ గారు, మీకు 990 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా నేను భక్తి హిందూ అండి, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అని పల్లం శ్రీనివాస్ లాంటి వాళ్ళు నన్ను కూడా హిందూ ధర్మ ద్రోహి, హైందవ దేవుళ్ళు అంటే ఇతనికి భక్తి లేదని మాట్లాడతారేమో ముందే గుర్తు చేస్తున్నా. అలాంటి మాటలు వస్తే ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతాను డిబేట్ లోనే. ఓం నమో వెంకటేశ్వర. సార్ దుర్మార్గం ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 7 మంది, మొత్తం 9 మంది సార్ ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు పెడతారేమో సార్, లేదంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే పెడతారేమో, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే పెడతారేమో సార్ అలాంటి డిబేట్లు, అలాంటి ఏదైతే ప్రెస్ మీట్లు, అలాంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఈ రోజు వాళ్ళు మాట్లాడిన లడ్డు అంశంకి వచ్చే పక్కన పెట్టండి సార్. వీళ్ళు హిందూ ధర్మాన్ని దేవుళ్ళని రాజకీయం కోసం ఎంత నిస్తిగ్గుగా వాడుకుంటారు అన్నానికి ఒక ఉదాహరణ చెప్పాలి సార్. 7 కొండల్ని 2 కొండలుగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు అని అర్థం వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం, దాన్ని నేను ఆపా అని చెప్పి చంద్రబాబు బాక్కలు కొట్టుకోవడం, వాట్ ఇస్ దిస్ సార్? గడిచినటువంటి దశాబ్దంన్నర కాలంగా ఇదే తప్పుడు ప్రచారం. సిగ్గు ఎగ్గు, దేవుడి మీద భయం ఉండదు, భక్తి ఉండదు. అసలు మనుషుల పశువులని అర్థం కాదు సార్. వాస్తవం ఏంటనేది ఎన్నిసార్లు ఆధారాలతో సహా చెప్పినా సరే మళ్ళీ అదే పాట పడతారు సార్. వాస్తవం ఏంటి? మీ డిబేట్ లో కూడా ఎన్నోసార్లు నేను డాక్యుమెంట్ చూపించి మాట్లాడా.
2007లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పంచాయతీ ఎన్నికలు జరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందినటువంటి జయచంద్ర నాయుడు అనే అతను కేసు వేస్తే, అయ్యా అక్కడ తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, అక్కడ కేసు వేయడానికి ఏదైతే ఎన్నికలు జరగడానికి లేదు, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికలు, ర్యాలీలు, ధర్నాలు, రాజకీయ సమావేశాలు వద్దు అని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు ఏమని జీవో ఇచ్చారు? 1975లో ఇచ్చినటువంటి 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో, అదే విధంగా ఎన్టీ రామారావు గారి వీళ్ళ దృష్టిలో ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం కన్నా ఎక్కువ కదా సార్ వీళ్ళంటే ఒకసారి దైవం తర్వాత దైవం కాదు, ఒకసారి కొలుస్తారు, ఒకసారి చెప్పులేస్తారు, ఆ తర్వాత విషయం నేను కాదనట్లా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఆయన ఇచ్చినటువంటి చల్లా కొండయ్య కమిటీలో 27.5 చదరపు కిలోమీటర్ల వెడల్పున తిరుమల ఉంది, ఆ తిరుమలలో మీరు చేయడానికి లేదు అనగానే వెంటనే ముద్దు కృష్ణమనాయుడు, వెంటనే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి మీద వెచ్చని దుష్ప్రచారం చేశారు. తరువాత అప్పటి వరకు 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండల్ని 27.5 చదరపు కిలోమీటర్లని కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అటవీ శాఖను ఒప్పించి 27.5 చదరపు కిలోమీటర్లని 332 చదరపు కిలోమీటర్లకి పెంచేలా చట్టం తీసుకొచ్చి, గెజిట్ తీసుకొచ్చి, జీవో నెంబర్ 747 ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుడు కోతలు కూసే వీళ్ళు మనుషులా పశువులా? ఓకే 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 చనిపోయిన వ్యక్తిని కూడా వదలరా? 746 అండి, 746 సార్. జీవో నెంబర్ 747, జీవో నెంబర్ 746 తీసుకొచ్చింది అన్ని మత ప్రచార నిషేధం. అదే రోజు ఇంకో జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 746, తిరుమలతో పాటుగా అన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అన్ని మత ప్రచారం నిషిద్ధం అని చెప్పి 2 జీవోలు తీసుకొచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఉండేలా చట్టం చేసి, గెజిట్ చేసి జీవో ఇస్తే ఆయన్ని పట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ మాట అంటా ఉంటే చంద్రబాబు పక్క నుండి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ముందు దీనికి సమాధానం చెప్పాలంటే బుద్ధి ఉంటే, మీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారని చెప్పేసి ఈ రోజుకి మాట్లాడుతున్నారు. నా దగ్గర ఆధారం ఉంది, జీవో నెంబర్ 747 నేను చూపిస్తా. 7 కొండలను చట్టం చేసిన రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని వైఎస్ కుటుంబం మీద దుష్ప్రచారం, వైఎస్ కుటుంబం మీద సిగ్గుండక్కలేదు కొంచెమైనా. ఇక నెయ్యి అంటారు, జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి మాట్లాడింది ఎవరండి? పంది కొవ్వు, మనిషి కొవ్వు కలిసింది అని చెప్పలే ఎలాగో వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టి. నేను ఒక భక్తు హిందువుని, దేవుడి మీద భయం ఉంది, భక్తి ఉంది నాకు. ఏదైనా దేవుడి మీద ఒక ఆరోపణ చేసేటప్పుడు, దేవుడు జరిగినటువంటి ఒక సంఘటన మీద ఆరోపణ చేసేటప్పుడు నాకు పాపభీతి ఉంది. 100 సార్లు ఆలోచన చేస్తా నేను, దేవుడు మనల్ని ఏదన్నా పాపం ఇస్తాడేమో అని చెప్పి. వాళ్ళకి ఏమీ లేవు, ఎందుకంటే భక్తులు నాస్తికులు కదా వాళ్ళు, ఉంటేలా తీరు. సో ముందు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోమనండి. అలా కాకుండా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జంతుకు పోయింది, రసాయనాలు పోయింది, ఈరోజు పామాయిల్ కాడికి వచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడున్న జనసేన ఆయన సమాధానం చెప్పాలి. 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా రాదు, మరి ఎట్లా వచ్చిందా ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఈ నెయ్యి ధరలు ఒకసారి చూడండి సార్. 400 రూపాయలకి నువ్వుల నూనె కూడా రానప్పుడు 400 రూపాయల కన్నా తక్కువ కొన్న ప్రతి నెయ్యి కల్తీయేగా. మరి 2014 అక్టోబర్ 306 రూపాయలు, అదేవిధంగా మార్చి 2016 332 రూపాయలు, 2018 అక్టోబర్ 321 రూపాయలు, 2019 ఫిబ్రవరి 324 రూపాయలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు 389 రూపాయలు, తర్వాత అదే నెలలో 426 రూపాయలు, 2022 జూన్ 466 రూపాయలు, ఏప్రిల్ 2023 424 రూపాయలు. ఇది ఇండియన్ మేము తీసింది. మా దగ్గర లెక్కలునే చూపిస్తాం ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్. కానీ 400 రూపాయల కన్నా ఎక్కువ కొన్నాయనేమో కల్తీ నెయ్యి అంట, 300 రూపాయల కన్నా తక్కువ కొన్నాయనేమో మంచి సుగంధ నూనె అంట. వాట్ ఇట్ ఈస్ సార్? దేవుడిని వదలరాక మీ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేసి సాధించడానికి వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారా? ఇంకో మాట మాట్లాడుతున్నారు సార్, ఏది నెయ్యే కాదని, ఏదైతే అసలు పాలే లేవని చెప్పి అదే మాట్లాడుతా ఉన్నారు సార్. మీరు పల్లా శ్రీనివాస్ గారు నేను మొత్తం నీట్ గా రాసుకున్నాను. పల్లా కాదు, మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నాను. మీరు 2019 నుంచి 2009 నుంచి రేట్లు అడిగారు కదా, ఆయన జూమ్ లో ఉన్నారు సార్. అజయ్ మాట్లాడుతూ అసలు పాలే లేవు నెయ్యే కాదు అన్నాడు సార్. బోలే బాబాకి దానికన్నా ముందు పేరేంటి సార్? హర్ష్ ఫ్రెష్ డైరీ. హర్ష్ ఫ్రెష్ డైరీకి 2018 మే 27వ తారీఖు
క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు? అద్భుతమైన ఆవులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, బాగా పిండుతారు, అద్భుతమైన నెయ్యి ఉంది, శుభ్రంగా పనిచేస్తున్నారు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది 2018 మే 27వ తారీఖు. అందులో నెయ్యి ఉంది కదా, చెప్పండి సార్, ఇదంతా ఉదయం. హర్షస్ డైరీ ఎవరు? రైట్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. నెయ్యి ఉందా లేదా? ఎవరయ్యా అప్పుడు? ఎవరది? శేఖర్ రెడ్డి గారు ఒకటే శేఖర్ రెడ్డి గారు మీ టీటీడీ అధికారులు ఆ రోజు క్లీన్ చిట్ నెయ్యి వాడారా వాడలేదా? ముక్కు నెలకు రాస్తావా అజయ్? నేను రాస్తా. నెయ్యి వాడారా వాడలేదా? నెయ్యి కలిపారా కలపలేదా? లేకపోతే నేను అది చూపించలేకపోతే నేను వెంకటేశ్వర స్వామి ముందు ప్రాణార్పణ చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా? అరే, అంత ఓపిక లేదులేండి, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కానీ మీరంతా అంత త్యాగాలు చేయక్కర్లేదు. ఇచ్చిన అబద్ధాలు చాలు. ఆగండి శేఖర్ రెడ్డి గారు. సార్ ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారికి ఒక విషయం తెలుసుకోవాలండి. ఆయన హిందువు, నాకు చాలా నేను ఇస్తాను మీరు రాసుకోండి. నేను నిజాలు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇలా క్రాస్ టాక్ వాళ్ళు రాసుకోమని మాట్లాడారు. ఏమడుగుతున్నా? నెయ్యి వాళ్ళు ఉందా రాసుకోమని లేదా? మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ మాట్లాడాలి అజయ్? అంతసేపు మాట్లాడినా అజయ్? బ్రో, నేను ఒక్కటే ఎక్కడ క్వశ్చన్ మాట్లాడినా? అడుగుతున్నా శేఖర్. రాసుకో అజయ్. నేను ఇంకా చండాలంగా మాట్లాడాల్సి వస్తుంది. మూసుకొని శేఖర్, నేను ఒక రాసుకో. క్వశ్చన్ అడుగుతున్నా. వెంకటేశ్వర ఓకే, ఓకే, స్వామి ఓకే. ఈ ఒక్క అంశం రాయిస్తాను తెలియదు. కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశం ఇది. నీ పార్టీ నా పార్టీ, నువ్వు నేను కాదు, అరే కోట్లాది మంది హిందూ భగవంతుడా, బంధువులకు ఆవేశంగా సంబంధించిన అంశం వస్తున్నావు, ఇది. నేను అడిగిన క్వశ్చన్ నీకు తలకెక్కట్లా. రాసుకో. నెయ్యి ఉందా లేదా? ఒక్క నిమిషం అజయ్ నేను ఇస్తాను అజయ్, ఒక్క నిమిషం ఉండండి. ఏం అర్థం కావట్లేదు. వర్మ గారిని నేను డిస్టర్బ్ చేయట్లేదు సార్. సరే సరే, ఓకే ఓకే, చెప్పారు కదా వినండి. మీరు అడిగారు కదా, ఆయన వినండి, ఆయన ఏం చెప్తారు. నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. డిబేట్ అయిపోయేంత వరకు క్రాష్ టాక్ చేస్తాం. ఓకే, ఓకే, ఓకే. మాట్లాడండి. మీరు ఈ రోజు యాంకర్ లాగా గసరు జడ్జి లాగా చేయండి. మాట్లాడండి. 2018 మే 27వ తారీఖున హర్షస్ డైరీకి వీళ్ళ ఆవులు ఉన్నాయి, నెయ్యి బాగుంది, క్లీన్ గా ఉంది అని క్లీన్ చీట్ ఇచ్చిన ప్రభుత్వం వీళ్ళది కాదా? తర్వాత 2022లో అది బాగలేదు అని చెప్పి మేము కదా దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఎస్, ఇప్పుడు సిట్ గుర్తించింది అన్నారు కదా సార్. ఏ నెయ్యిని వాళ్ళు టెస్ట్ చేశారు? ఏ నెయ్యి టెస్ట్ చేసింది? 2024 ఆగస్టులో వెనక్కి తిప్పి పంపించిన 4 నెయ్యుల్ని, 4 ట్యాంకర్లని తిరిగి తీసుకొచ్చి లడ్డూలో కలిపారని పేజ్ నెంబర్ 44 చార్జ్షీట్. ఏ రోజైనా సార్ అది రోబోటిక్ ప్రాసెస్. నెయ్యి బాగాలేకపోతే వెనక్కి పంపిస్తారు ఎవరైనా, కానీ వెనక్కి పంపించి నెయ్యిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కలిపి లడ్డూలు తయారు చేశారు అని చెప్పేసి చార్జ్షీట్ లో స్పష్టంగా ఉంటే ఆ మహాపాపం ఎవరిది? ఆ మహాపాతకం ఎవరిది? ఎవరు కల్తీ దొంగలు? ఎవరు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏదైతే ప్రతిష్టను దెబ్బతీసేది? ఇంకో మాట మాట్లాడుతున్నాడండి ఆ పల్లా శ్రీనివాస్ అని అతను. ఈయన ఒక్కడే పెద్ద హిందూ, ఇలా నాయకుడు ఒక సనాతని. పక్కనే కూర్చున్న చంద్రబాబు మీకు గాలి తీసేశాడు. ఈ రోజు హిందూ ధర్మం చాలా గొప్పది, పెళ్లిళ్ళు స్వర్గంలో అవుతాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసే ఉండాలి, విడిపోవడానికి లేదు అని. కానీ మీ పక్కనున్న పవన్ కళ్యాణ్ మరి హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవాడైతే, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడైతే మేము మాట్లాడట్లా. పక్కన కూర్చున్న చంద్రబాబు తీశాడు మీ గాలి. ఓకే ఓకే ఓకే. ఎస్, చివరిగా ఒక మాట సార్, చివరిగా నేను కన్క్లూడ్ చేస్తాను. మధ్యలో రాను సార్, మధ్యలో నేను ఎక్కడ మాట్లాడను. ఓకే ఓకే, మాట్లాడండి. దయచేసి చివరిగా పాయింట్ మాట్లాడుతున్నాను సార్, చివరిగా పాయింట్ మాట్లాడుతున్నాను. సో ఏదైతే అజయ్ మాట్లాడుతూ, నాకు నిజంగా అజయ్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. భాష గురించి అజయ్ మాట్లాడుతున్నాడు సార్. నాకు అసలు దేంతో నా వల్ల అర్థం కాలేదు సార్. కొంతసేపు మొన్న అజయ్ అంబటి రాంబాబు గారి మీద ఒక వీడియో చేశాడు సార్. అదే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఏదైతే అంబటి రాంబాబు గురించి మాట్లాడుతూ, అంబటి రాంబాబు గారి గురించి ఏం మాట్లాడా చూపించాలా సార్, వినిపించాలా? సభ్య సమాజం ఉమ్మేస్తారు ఆ మాటలుంటే. నేను బీపీ వచ్చి పోతాడేమో అనుకున్నది, పోలేదు, సంతోషం. సో అంత నీచంగా అంబటి రాంబాబు గారిని తిట్టిన వ్యక్తి వచ్చి అక్కడ కూర్చొని బూతుల గురించి, సంస్కృతి గురించి మాట్లాడితే ఇంకా దేంతో నవ్వాలి? మేము ఎందుకు కూర్చున్నాం? ఏం చేయాలి? ఏం తిట్టారండి ఆయన వీడియోలో? బూతులు తిట్టారా? నేను వినిపించలేదు సార్. వినిపిస్తా ఒకసారి ఫోన్ ఏమ్మా, ఒక్కసారి వినిపిస్తా ఉన్నాను సార్. ఒక్క నిమిషం సార్, వినిపిస్తా. ఏం తిట్టాడో, ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తే మీరే నవ్వుకుంటారు సార్. చిచ్చి, ఇలాంటి వాళ్ళని నేను డిబేట్కి పిలుస్తున్నానని. ఓకే ఓకే. నేను పొరపాటున బీపీ వచ్చి పోతాడేమో అనుకున్నాను సార్. పోనందుకు కంగారు పడుతున్నావు పాపం. లేదు, చాలా బాధపడుతున్నాను అబ్బా. నువ్వు బతికుండాలి, మాకు కావాలి. ఓకేలేండి, ఎందుకు అలా? శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఏంటి రావట్లేదు వాయిస్? లేకపోతే వర్మ గారికి పంపించేసే వీడియో ఆయన ఇంటర్వ్యూలో. సరే సరే, ఏం రావట్లేదు లేండి, వాయిస్ రావట్లేదు.
వెంకటేష్ గారు మీకేమైనా వినిపిస్తుందా వాయిస్? లేదు సార్ వినిపిస్తుంది. నీకు పంపిస్తావు సార్, ప్లే చేయండి సార్. వర్మ సరే గారు సరే నీకు వదిలేండి. పంపిస్తాను సార్. బూతులు నేను ఎక్కడ ప్లే చేయగలను? లేదు. మీరు నిజంగా ఇంట్లో ఉంటే ఆయనే చెప్తాడు కదా. ఇప్పుడు సార్ సార్ 1 మినిట్ సార్. అంబటి రాంబాబు గారు ఆయన మీద దాడి చేసిన వాళ్ళ మీద కర్రలతో కత్తులతో దాడి చేసిన వాళ్ళని తిడితే ఆయన మీద కేసు పెట్టారే. మరి అంబటి రాంబాబు గారిని తిట్టిన ఇలాంటి వాళ్ళని మాత్రం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా శాలువాలు కప్పుతున్నారా? ఇదే చంద్రబాబు నాయుడు చేసేది? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కుటుంబాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనిషి, తెలుగుదేశం పార్టీలోనే కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే వ్యక్తులు, వాళ్ళకే మనోభావాలు ఉంటాయా? అంబటి రాంబాబు గారికి కుటుంబం లేదా? అంబటి రాంబాబు గారికి మనోభావాలు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి మనోభావాలు లేవా? వాళ్ళు చెప్పొచ్చు, ఇక్కడ కూర్చొని నీతులు మాట్లాడచ్చు. సిగ్గు కాక మాకేలా సిగ్గు అన్నట్టు నీ పంచాయతీ. సార్ శేఖర్ రెడ్డి గారికి ఒక్క నిమిషం ఇస్తా. మీరు స్టూడియోలో ఉన్నారు కదా, ఫ్రీగా మాట్లాడదు కానీ అజయ్ రెస్పాండ్ ఏంటి? అంత దారుణంగా తిట్టారా? ఎందుకు వస్తున్నాయండి ఈ బూతులన్నీ? వర్మ గారు ఓ శేఖర్ నాకేదో బీపీ వచ్చి పోతాను సార్. ఒకటి సార్, నేను అంబటి రాంబాబు గారిని తిట్టాను అంటున్నాడు సార్. ఓకే, వెరీ గుడ్, నేను తిట్టా సార్. కానీ అంబటి రాంబాబు లాగా అమ్మ ఆలీ భాష నేను తిట్టలేదు. నేను తిట్టలేదు. శేఖర్ ఈ లోపల మీరు వీడియో తీయండి. ఈ లోపల మీరు ఆడియో తీయండి. ఎందుకు టైం వేస్ట్? నేను ప్లే చేయమనే చెప్తున్నాను కదా డైరెక్ట్ గా. నాకేమందులో ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ఒకటి వర్మ గారు, మా అధినాయకుని పట్టుకొని నువ్వు లకారం భాష మాట్లాడినప్పుడు ఎవరికన్నా బీపీ పెరుగుద్ది. ఏ భాషలో పేరు నాని మాట్లాడాడు, కొడాలి నాని మాట్లాడాడు, రోజా మాట్లాడింది, శేఖర్ అనేక సార్లు మాట్లాడాడు గత ప్రభుత్వంలో. నేను ఇంకా సార్ సంస్కారం ఉంది కాబట్టి నేను చేసిన వీడియోకి నేనే బీప్ సౌండ్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే సమాజం వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి సార్, బీప్ సౌండ్ కూడా నేనే పెట్టా. నేను తిట్టలేదని నేను చెప్పట్లా. దానికి శేఖర్ ఇక్కడ వచ్చి కమ్మ కార్పొరేషన్లు ఇచ్చారు, నాకు కార్పొరేషన్ ఎప్పుడో ఇచ్చారు. నేను కార్పొరేషన్ ఇవ్వకముందు కూడా ప్రశ్నించాను. నాకు పదవి అడ్డంకైతే నాకు పదవి కూడా అవసరం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా విషయంలో. మా అధినాయకుడిని ఇప్పుడు ఒకటి సార్, రాజకీయం చేస్తే ఇప్పుడు నేనంటే ఆవేశపరున్నో తిట్టాను అనుకోవచ్చు. అంబటి రాంబాబు గారు 40 ఏళ్ల సీనియర్ రాజకీయం చేసిన వ్యక్తి కదా, సీనియర్ నాయకుడు కదా. నోట్లో నుంచి ఏమి ఎటువంటి చంపడానికి పోతే ఆవేశం రాకూడదు. కూర్చొని ఆవేశంతో అమలాభూతులు చూడొచ్చు. మనుషులే లేకపోతే మనుషులేనా అసలు? కత్తులతో కర్రలతో నరకడానికి పోతే తిట్టకూడదంట. కానీ ఇది మాత్రం ఎక్కడ కూర్చొని కూతురు తిట్టొచ్చంట. వీళ్ళకు న్యాయం ఉంది, సపరేట్ రాజ్యాంగం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సపరేట్ దేశం తీసుకొని సరిపోద్ది. తెలుగుదేశం పార్టీకి సపరేట్ దేశం తీసుకొని సరిపోద్ది. మీకు మీరే ఉన్మాదం, కట్టొచ్చు, కత్తులతో దాడి చేయొచ్చు, కర్రలతో దాడి చేయొచ్చు, రాళ్ళతో దాడి చేయొచ్చు. కానీ అంబటి రాంబాబు గారు తిరిగి మాట్లాడకూడదు. తిరిగి కొట్టించుకోవాలి. ఆయన కొంచెమేనా సిగ్గు కొంచెమైనా ఉండాలి. సిగ్గుండాలి సమర్థించుకోవడానికి. మళ్ళీ అంబటి రాంబాబు గారు మాట్లాడితే పూతు, నువ్వు మాట్లాడితే మాట్లాడు శ్లోకమా? అంబటి రాంబాబు గారు మాట్లాడితే పూతు, నువ్వు మాట్లాడితే సుమతి శతకమా? వేమన శతకమా? వేమన పద్యాలా? భగవద్గీత శ్లోకాల? నువ్వే ఫోన్ చేసావు. మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో నువ్వే నాకు ఫోన్ చేసావు శేఖర్. నువ్వే నాకు ఫోన్ ఏం చేశారా? ఏం చేశారా నీకు? ఇక మీ వాళ్ళందరికి ఇదో కామెడీ అయిపోయిందా? మీ వాళ్ళకి ఇదంతా కామెడీ అయిపోయింది. మీకు కామెడీ సిగ్గు ఎగ్గు లేదు. మీకు కామెడీ అయిపోయింది. మీ ప్రతి ఒక్కరు ఇదో చెప్పుకోవడం. అసలు నీ మొహం నేను చూసానని ఎవడో నాకు తెలుసా? నీ మొహం నేను చూసానని ఎవడో నాకు తెలుసా? నీ ఒకడికి ఇంకోటి సమాధానం చెప్పుకోవడం చేత. నువ్వు ఫోన్ చేశావు, నువ్వు మాట్లాడావు. మీ తెలుగుదేశం పార్టీలో నేను ఎవరితో మాట్లాడా నిరూపించాను. తెలుగుదేశం పార్టీలో నేను ఎవరికి ఫోన్ చేశాను నిరూపించు. బుద్ధి కాలా లేకుండా అక్కడ కూర్చొని ఏముండదు అసలు. ఏముండదు అక్కడ కూర్చొని బూతులు మాట్లాడడం తప్పిస్తే. బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఏముండదు. ఇంకా అక్కడ కూర్చొని చెప్పండి అంటే అతను చూసానే దానికి సమాధానం చెప్పడం చేత. తెలుగుదేశం పార్టీలో వెంకటేశ్వర ఫోన్ చేశాడు, శేఖర్ ఫోన్ చేశాడు, శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు శేఖర్ వినాలి.
మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడితే ఆపేను. ఎవరికి అర్థం కాదు, ఎందుకు డిబేట్ చేసుకోవడం? ఒక నిమిషం ఇస్తాను మీకు. కాదు నేను అడుగుతున్నా, నేను ఫోన్ చేశా అంటున్నారు కదా. సరే ఇప్పుడు టాపిక్ డైవర్షన్ ఎందుకండి? టాపిక్ డైవర్షన్ ఎందుకు? సరే చేయలేదో చేశారు, ఇప్పుడు అది అవసరం లేదు కదా జనాలకి. అరే వినండి, వాస్తవంగా నీ స్థాయి అంతా తెలుగుదేశం పార్టీలో. సరే సరే ఓకే, నీకన్నా పెద్ద పెద్ద స్థాయిలో మా చుట్టాలే ఉన్నారు, కానీ వాళ్ళకే ఫోన్ చేసి నీకు శేఖర్ వినండి. శేఖర్ ఇప్పుడు మీ ఇద్దరు మీ నీకే ఇద్దరు మాట్లాడుకున్నా నేనే మాట్లాడుకోకపోయినా ఎవ్వరికి అవసరం లేదు. మీరు మాట్లాడుకున్నారో లేదో వదిలేయండి ఆ టాపిక్ డైవర్షన్ ఎందుకు? పాయింట్ లో సమాధానం చెప్పండి. చేతకాకి ఇలాంటి అబద్ధాలు ఏనొకడు ఇంకొకడు వస్తారు. ఓకే. నాకు ఫోన్ చేశాడు, శేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు. అరే ఇది వాళ్ళు చేసేది, Wait, ఎవరైనా చేసేది. నువ్వెంత నీ స్థాయి ఎంత తెలుగుదేశం పార్టీలో నువ్వు కేవలం డైరెక్టర్. నువ్వు శేఖర్ ఇది కరెక్ట్ కాదు. మీరు కేవలం మీరు ఇంటరప్ట్ చేయని అన్నారు. మళ్ళీ నేను అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పుకోండి. అజయ్ మాట్లాడండి. కాదు సార్, ఫాల్స్ అలిగేషన్ చేస్తే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. సరే సరే ఓకే, ఎవరు అయిపోయింది. మరి అంతసేపు సాగదీయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. ఫాల్స్ అలిగేషన్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కామెడీ అయిపోయింది సార్. అరే వేయండి. మొన్న కూడా వచ్చి వెంకటరెడ్డి ఫోన్ చేస్తాడని మాట్లాడతాడు. సరే ఓకే వదిలేయండి. వచ్చి నేను చేశాను మాట్లాడతాడు. శేఖర్ ఇది ఫోన్ చేసి అడగాలి హెల్ప్. అరే టాపిక్ ఇదా అయిపోయింది కదా, అదే ఎందుకు రిపీట్ చేయడం? అదే మరి టాపిక్ లోకి రమ్మనండి, మరి టాపిక్ లోకి రమ్మనండి. మరి ఒక్క నిమిషం అండి, అదే రెస్పాండ్. వర్మ గారు, నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. నా లాంటి స్థాయి లేని వాడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదన్నాడు కదా. ఓకే, లీవ్ ఇట్ దట్ మ్యాటర్. ఆయన చేయలేదు కదా, ఓకే కంగారు పడొద్దు. చేసావో చేయలేదు, నీ కాలిస్ట్ నా కాలిస్ట్ రెండో ఉంటాయి, కంగారు ఏం లేదు. కానీ బయటిది సరేలేండి, బయటిది. సరే ఓకే బయట తీసి పెట్టు, మరి మాట్లాడదాం. వెయిట్ అండి అజయ్. వర్మ గారు సరే పోనీయండి, ఆ ఫోన్ కాల్స్ ఏం లేదు సార్, బయట తీసి పెట్టు, మరి మాట్లాడదాం. అబ్బా వెయిట్ అండి, మాట్లాడు. వర్మ గారు ఇక్కడ ఒకటి సార్, నేనేమన్నాను, నేను యంగ్స్టర్ సార్, నేను ఆవేశపరుని అనుకోవచ్చు. అంబట్రాంబ గారు యంగ్స్టర్ కాదు సార్, 40 సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తి ఆయన కూడా. ఇప్పుడు నిన్నగాక మన రాజకీయాలు పుట్టిన వ్యక్తి కాదు కదా సార్. ఇప్పుడు నిన్న కూడా అసలు నువ్వు ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంబట్రాంబ గారి లేదు వాస్తవం. ఇప్పుడు మీరు ప్రజల్లో మీరు సీనియర్ నాయకులు రోజు ప్రెస్ మీట్లు పెడుతుంటారు, మీ పార్టీ వయసులు కూర్చొని మాడుతుంటారు, చాలా అద్భుతంగా అనర్గళంగా మాడుతుంటారు. ఇలా కూటమి ప్రభుత్వం వాళ్ళు లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుంటే పలానా పార్టీ వాళ్ళు ఇలా బ్యానర్లు కడుతున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కదా, ప్రజలు మీరు తెలుసుకోవాలి. ఆయన పెద్ద మనిషి చెప్పొచ్చు, తప్పేం లేదు. ఈ రోజు బ్యానర్ కట్టినంత మాత్రాన్ని గొడవలు ప్రోత్సహించినట్లు అయితే గతంలో వాళ్ళు అనేక బ్యానర్లు కట్టేస్తారు సార్. కార్టూన్ బ్యానర్లు వేశారు సార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా. మేము ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేదు సార్, ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేదు మేము ఆ రోజు. ఎవరిని బూతులు తిట్టలేదు, అమ్మాలి బూతులు తిట్టలేదు ఆ రోజు. వాళ్ళే అన్ని చేసి చంద్రబాబు గారి ఇంటి మీదకి ఎవరు వెళ్ళారండి? జోగి రమేష్ గారు. ఓకే అంటే అజయ్ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు టూర్ మీరు చూసే ఉంటారు. జన నీరాజనమాట, ఇంకా మీ అందరికీ కూడా వణుకు పుట్టబోతున్నదట, ఇంకా ఆయన పూర్తి స్థాయిలో వస్తే. వర్మ గారు ఎప్పుడు రాలేదు జన నీరాజనం జగన్మోహన్ రెడ్డి గారికి? వాళ్ళు ఏమంటారు, జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్, హ్యాపీ. మేమేమంటున్నాం, అంతమంది జనం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆయన వెంటబడి నడిచినప్పుడు, ఫిబ్రవరి 11వ తారీఖు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి, మీ 11 మంది అసెంబ్లీకి రండి. ఇదే లడ్డూ గురించి మాట్లాడండి, ఇదే గొడవల గురించి మాట్లాడండి, ఇదే అంబట్రాంబ రాష్ట్ర గురించి మాట్లాడండి, జోగి రమేష్ రెడ్డి మీద దాడి గురించి మాట్లాడండి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడండి, రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ గురించి మాట్లాడండి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ సింపుల్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు అసెంబ్లీ ఆన్ February 11th with your 11 members. హ్యాపీ. ప్రజాస్వామ్యంలోకి ఎమ్మెల్యే సార్, ఆయన ప్రశ్నించే దమ్మ ఆయన దగ్గర ఉంది సార్. సరే ఆయనకి రావడం కుదరకపోతే మిగతా 10 మందిని పంపించండి, కనీసం పాపం వాళ్ళని వచ్చి ప్రశ్నిస్తారు కదా. ఎందుకు 11 మంది రావడం లేదు? మా ఎమ్మెల్యే గారు కూడా అదే అడిగింది సార్, గల్లామాధవ్ గారు కూడా. సార్ అరాచక రేపొద్దున వస్తాం, ఎల్లుండి వస్తాం, ఎల్లుండి వస్తాం, 2029 వస్తాం. ఎందుకు సార్? రేపొద్దున February 11 మంది తోటి రండి, 11 గంటలకు రండి అసెంబ్లీకి, చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, ప్రజల్లో తెలియచేద్దాం, ప్రజలకి చెప్దాం. ఓకే మరి అది వచ్చే డేర్ ఉంటే రండి, లేకపోతే లైక్ దిస్. రైట్. ఓకే సార్, శేఖర్ రెడ్డి గారికి ఒకటే సూటు ప్రశ్న అండి. అంటే జనరల్ గా 16 నెలలు చెప్పకూడతున్న లీడర్ దగ్గర పనిచేస్తున్నారు, జ్ఞాతి నీతి న్యాయం జాగ్రత్తగా మాట్లాడాలి, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మాట నేను పవన్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, తప్పు. నేను పవన్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు, కూలీలు మీరు స్థాయి కోసం మాట్లాడుకో, స్థాయి
నీకుంటే మాకున్న స్థాయి మాకుంటుంది. వాళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. 16 నెలలు చెప్పకూడదు తిన్నవాడు పని చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే మంచి మాటలు వస్తాయి. నువ్వు హిందూ అని చెప్పావు, నువ్వు హిందూ అని చెప్పావు. అంతర్వేది రథాలు కాలిపోయినప్పుడు నువ్వేనా స్పందించావా? అంతర్వేది రథాలు కాలిపోయినప్పుడు నువ్వేనా స్పందించావా? దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోయినప్పుడు నువ్వేనా స్పందించావా? నేను హిందూ అని నాకు అన్ని తెలుసు, నేను బాగా చేస్తాను. ఇది కాదు. ఒకే ఒక సూటి ప్రశ్న వెంకటేష్ గారు అన్నారు. వెంకటేష్ గారు ఒకటి అన్నారు, ఛార్జ్ షీట్ కేవలం కొలమాన పత్రం మాత్రమే, అందులో అభియోగాల పత్రం మాత్రమే, అందులో నిజ నిర్ధారణ లేదని. అదే పాయింట్ లో ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా చేశారు. జంతు అవశేషాలు పరిశీలించే శక్తి మన దగ్గర లేదు. దానికోసం రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ మాట రాసుందా లేదా చెప్పమనండి వెంకటేష్ గారిని. వాస్తవా కాదా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలి ఈ రకంగా వెళ్తున్నారు తప్ప ఒక సూట్ ప్రశ్న అండి. అందులోనే మీరు చెప్పిన దాంట్లోనే రిపోర్ట్ లోనే ఉంది. టాయిలెట్లు కడిగే చాలా ఇబ్బందిగా చంద్రబాబు అనే వ్యక్తి వెంకటేష్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మా దగ్గర లేదు, దాని కొలమానాలు తీసేటువంటి టెక్నాలజీ మా దగ్గర లేదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అని ఎక్కడా లేదండి. మీరు దయచేసి కొత్త వక్ర భాషలు చూడండి. సిట్ రిపోర్ట్ బిలో 10% ఉంటే కనుక్కోవడం కష్టం అని చెప్పేసి అన్నారు. నేను చెప్తున్నాను అబౌట్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ లేని ప్లేస్ లో ఇంకా మూర్ఖంగా వాదిస్తుంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళకి జ్ఞానం ప్రసాదించమని అడగాలి మేము. అంతే తప్ప చేసేది ఏమీ లేదు. ఇంత మూర్ఖంగా అండి. ఇందాక ఆయన అంటారు, ఇందాక ఎవరు మన శాఖ రెడ్డి గారు ఉన్నారు 2009 చెప్తున్నారు. అవకాశం వాళ్ళు మాట్లాడారు. సార్ మీకు ఇచ్చినప్పుడు రాసుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా మా దగ్గర అటువంటి టెక్నాలజీ అంతా ఏంటి కాదు, దీని పర్యవసానాలు ఏంటి చెప్పండి వెంకటేష్ గారు. ఇంక మళ్ళీ ఆ టెక్నికల్ సిట్లు ఇవన్నీ ఇక్కడ క్లారిటీ క్లియర్ చేయాల్సినటువంటి ఒక విషయం ఉంది. మన దగ్గర టెక్నాలజీ లేనప్పుడు మనం బయట నుంచి తెచ్చుకుంటాం. అది వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో తెచ్చుకునేటువంటి ఆవశ్యకత ఉంది. శేఖర్ రెడ్డి గారు అడిగినట్లు నీ దగ్గర టెక్నాలజీ లేనప్పుడు, నీ ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ లేనప్పుడు మరి ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకుని పంది కొవ్వు ఉందని చెప్పేసి అని అన్నావయ్యా? అది రిపోర్ట్ బయట పెట్టండి. ఆ రిపోర్ట్ 2022లో శ్రీనివాస్ వెయిట్ చేయండి. ఎప్పుడైనా సరే సిబిఐ ఛార్జ్ షీట్ కానివ్వండి, సిట్ ఛార్జ్ షీట్ కానీ వేసినప్పుడు మీరు ఒకసారి గూగుల్లో, మీరు ఇప్పుడు ఇద్దరు అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేశారు కాబట్టి ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాము అని చెప్పేసి గూగుల్లో కొట్టండి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇది ఏ నేతకి మీరు కొట్టండి సార్. 2022లో నువ్వు ఎందుకు అనవసరం అడుగుతున్నా అండి. మీరు అడిగిందే మాట్లాడుతున్నా. ఇదే గూగుల్లో చెక్ చేయండి. మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛార్జ్ షీట్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? వైవి సుబ్బారెడ్డి పేరుందా? లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి పేరుందా? ముగ్గురు పేర్లు లేకుండా వీళ్ళ ముగ్గురు పేర్లు లేకుండా గుంటూరు నగరం నడిబొడ్డులో వీళ్ళ ముగ్గురు పేర్ల మీద వీళ్ళ ముగ్గురు ఫోటోలు వేసి మీరు ఏ రైట్ తో ఒక బ్యానర్ వేశారు? దానికి ఒక ప్రైవేటు సైన్యం ఎలాగా కర్రలు పట్టుకుని కాపలా కాస్తారు?
జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే సిద్ధం బాధ్యత సభలో ఉండదా? పవన్ కళ్యాణ్ బాధ్యత గారిని ఉండదండి? వెయిట్ ఈ హయాంలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం మీద సిద్ధం సభలో బాధ్యత పవన్ ఉండదా? కళ్యాణ్ గారిని బాధ్యత ఉంటుందా లేకపోతే ఉండదా? చంద్రబాబు నాయుడు గారి యొక్క బొమ్మలు పెట్టి వాళ్ళని ఎగతాళిగా ప్రవర్తించారు అనేది అజయ్ సజ్జా గారు చెప్పినటువంటి ఒక రిపోర్ట్. ఎస్, దాని మీద కేసు కట్టండి, ఈ రోజు దాని మీద కేసు కట్టండి, అరెస్ట్ చేయండి. ఆ మీటింగ్ ఆర్గనైజింగ్ కి ప్రతి దానికి కూడా ఒక పర్సన్ ఇస్తారు కదా, వాడిని అరెస్ట్ చేయండి, లోపలేయండి, చట్టపరంగా చేయాల్సినటువంటి పని. వాళ్ళు అలా తప్పు చేశారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తామా? మేము కూడా అదే చేస్తామంటారా? రెండోది, అంబటి రాంబాబు తిట్టాడు కాబట్టి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. గ్రంథాలయ చైర్మన్ గారు కూడా తిట్టారు కదా, ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్. అజయ్ సత్యం కూడా తిట్టాడు, అజయ్ సత్యం కూడా అరెస్ట్ చేయాలి మరి. అది వదిలేయండి. అజయ్ సత్య గారు అంటే ఆయన భావోద్వేగాలను కంట్రోల్ చేయలేమంటారు. ఇప్పుడు దానికి ఒక విషయం వాళ్ళకే భావోద్వేగాలు ఉంటాయి. వినండి. ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఆ నేరం కంటిన్యూషన్ ఆయన ఏమి తిట్టలేదు, నేను ఆ బూతులు మాట్లాడలేదు అంటారు, మీరు తిట్టారు. అజయ్ సత్య గారి గురించి మాట్లాడొద్దు దయచేసి, మనం డిబేట్ అవ్వద్దు. ఆ నేరం కంటిన్యూషన్ అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగింది కదా, మరి దాని మీద మీరు ఎవరిని అరెస్ట్ చేశారండి? దాని మీద మీ చర్యలు ఏంటండి? గత ప్రభుత్వం దాష్టీకం చేసింది, మనం ఒప్పుకుందాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమే పట్టడం కానివ్వండి, లేకపోతే పట్టాభి గారి మీద ఇంటి మీద దాడి చేయడం కానివ్వండి, ఆ కేసుల్లో ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చుగా. మీరు కూడా అదే పని చేస్తారా? అదే పని చేసినందుకు కదా ఆయన 11కి అక్కడ సెటిల్ అయి కూర్చున్నాడు తాడేపల్లిలో. మీరు చెప్పేది అదే కదా, గతంలో రావణ కాష్టం లాగా చేశారు కాబట్టి 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరేమో యజ్ఞ యాగాదులు చేస్తున్నారా గుంటూరు నగరంలో? మీరు చేసింది కూడా అదేగా. ఒక చిన్న ఇప్పుడు మరి ఒక కొత్త ముసుగేసుకొచ్చారు. ఏమనంటే హార్పిక్లో లేకపోతే టాయిలెట్ క్లీనింగ్ లో చేసేటువంటి కెమికల్స్ వాడారు. మరి ఇప్పటి వరకు అరెస్టులు లేవే బోలే బాబాయ్ వైపు నుంచి. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఎవరైతే అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అయ్యింది. దానికి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదే గవర్నమెంట్ కాకినాడ నడిబొడ్డులో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకుడిని లకారం పెడితే ఈ రోజుకి లేదండి. వర్మ గారు దాడి చేసిన వాళ్ళ మీద ఈ రోజు కేసులు ఉన్నాయి. మంచి పాయింట్. ఇది సమాజానికి వెళ్లాల్సినటువంటి ఒక కార్యక్రమం. కాకినాడ నడిబొడ్డులో 10 మందికి పైగా ఆడవారిని వాళ్ళకి లీడర్షిప్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఏదో కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు, బోర్డు మెంబర్ గానే ఉన్నారు, ఆయన పేరు సందీప్ పంచకర్ల. వీళ్ళ మీద దాడి జరిగిందండి. అమానవీయమైనటువంటి దాడి జరిగింది వీళ్ళ దృష్టిలో. శ్రీకాంత్ రెడ్డి గారికి ఎవరింటికి ఎవరు వెళ్ళారు సార్? ఎవరింటికి ఎవరు వెళ్ళారండి? ఏంటండి ఎవరింటికి ఎవరు వెళ్ళారు సార్? శాంతియుతంగా మాట్లాడుతున్నారండి. రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి వ్యతిరేక అంటే వెళ్తే కొట్టేస్తారా? ఇదే పాయింట్ మీద అంబటి గారిని కూడా అనొచ్చు కదా. అంటే వెళ్తే ఎవరింటికి వెళ్ళారట? ఏంటి? ఇది ఒకసారి వినండి సార్. సుమతి శతకాలు శేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఆ రోజున వెంకటేష్ గారు ఒక్క నిమిషం. అవి అర్థం కావట్లేదు శేఖర్. విధానమే అర్థం కావట్లేదు. అదే వస్తుంది కథా ప్రజ ఎక్కడి నుంచి వస్తుందో అదే కంటిన్యూ అవుతుంది. తప్పేముంది? వర్మ గారు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కాకినాడలో జరిగినటువంటి ఒక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి కూలంకుషంగా ఆలోచిస్తున్నా విచారణ చేస్తే మీరైనా విచారణ చేయండి. ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది 4 రోడ్ల కూడల్లో నిరసన కార్యక్రమానికి. ఓకే, నిరసన కార్యక్రమం చేసుకున్నారు, బాగానే ఉంది. ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఇప్పుడు ఎలా అయితే అంబటి రాంబాబు గారు ఆవేశపూరితంగా ఉన్నారో అదే రకంగా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి బయలుదేరిన మాట వాస్తవం. ఆయన ఇంటి మీదకి వెళ్ళి నిరసన కార్యక్రమం వాళ్ళ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకోలేదే.
ఆయన నిరసన కార్యక్రమం లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి చంద్రశేఖర్ రెడ్డి గారి ఉన్నటువంటి లకారంతో తిట్టాడండి. అలాంటి వ్యక్తులు సపోర్ట్ మీరు బాధ్యతగా మాట్లాడండి. అందరూ మాట్లాడతారు. వెంకటేష్ గారు పర్మిషన్ లేనప్పుడు వినండి, పర్మిషన్ లేనప్పుడు వినండి. బట్టలు చిరిగిపోయి ఈ రోజు ఆ కేసుని తిరగదోడే పరిస్థితుందా? ఓకే ఓకే వెంకటేష్ గారు, అది ఓకే, వాళ్ళు వెళ్ళడమో తప్పే, ఆ రకంగా కొట్టడమో తప్పే, లేవన్నది కేసులు 100% అండి. ఈ రోజు ప్రభుత్వం ఉంది, అంతేగాని ప్రభుత్వంలో ఆ కేసుని తిరగదోడండి అంటున్నా. మీరు ప్రభుత్వాన్ని తిరగదోడకుండా, ప్రభుత్వంలో మీ పని మీరు చేయకుండా, ఆ రోజు అంబటి రాంబాబు ఈ రోజు ఇలా జరిగిందంటే ఆ రోజు మీరు అలా చేశారు, ఆ రోజు అలా చేశారు కాబట్టి 11 అది అంబటి గారైనా కావచ్చు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారైనా కావచ్చు, ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులు వీటికి తావు లేదు. ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి ఖండన లేదు. మీకు తెలుసో లేదు ఇప్పటి వరకు మీ అధినేత ఖండన లేదు. ముఖ్యమంత్రి పక్కన కూర్చుని హ్యాపీ అధినేత ఏమి చెప్పలేదండి. ఎమోషనల్ తో ఓకే వెంకటేష్ గారు, ఇది ఎవరైనా టాపిక్, దయచేసి డిబేట్ లో సాహిబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార భక్తుల మనోభావాలతో దయచేసి ఆడుకోవద్దు. ఆ చేయండి, అది ఏమన్నా వస్తే ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఏమొచ్చిందో పారదర్శకంగా పెట్టండి, దాన్ని క్లోజ్ చేయండి. ఇంకా దీన్ని ఇంకా లాక్ వెళ్ళడం అన్నది మంచి పరిస్థితి కాదు. అందుకనే కదా సార్ కోట్లు ఎస్ బ్యాంక్ నుంచి వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే శేఖర్, సింపుల్ గా డిపాజిట్ లో 5,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులకి 1,300 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొచ్చాడు. ఈ రోజు పూరి జగన్నాథ్ డబ్బులు 500 కోట్లు. ఒక్క నిమిషం వెంకటేష్ ఓకే శేఖర్ సార్ 1 మినిట్ సార్, ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. హిందూ ద్రోహి కాబట్టి పుష్కరాల పేరుతో ఎవరైతే గుళ్ళు గోలగొట్టిచ్చాడో చంద్రబాబు నాయుడు, ఆ గుళ్ళని తిరిగి కట్టించాడు. జగన్మోహన్